వెంటిలేషన్ పైన ఉన్న ఫిష్ వెంకట్ ఆయన ఒక కమెడియన్ గా అదే విధంగా విలన్ కమ్ కమెడియన్ గా ఎన్నో సినిమాలు మెయిన్ విలన్ పక్కన ఎన్నో క్యారెక్టర్లు చేసి కొన్ని వందల సినిమాలు చేసిన వ్యక్తి అందరికి కూడా గుర్తుండే ఉంటారు. సో ప్రజెంట్ ఆయన పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. ఆయన హాస్పిటల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేషన్ పైన ఉన్నారు. సో వాళ్ళ భార్య గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఎవరైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి ప్లీజ్ అనే విధంగా వేడుకుంటూ ఉన్నారు. సో మరి ఆయన పరిస్థితి ఇంత ఘోరంగా ఎందుకు దిగజారింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఫిష్ వెంకట్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు అనమాట. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో అటు రవితేజ గారి సినిమాల్లో, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా బాగా యాక్ట్ చేసి ఆయనకంటే ఒక పాత్రకి ఆయన మాట నాకు ఇప్పటికీ జనాలకు గుర్తుండిపోద్ది. సో ఆ విధంగా ఆయన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అయితే చాలా రోజులుగా ఆయన హెల్త్ బాగాలేదు, ఇండస్ట్రీలో కనపట్లేదు అసలు సినిమాల్లో ఎక్కడ కూడా. సో హెల్త్ బాగోకపోతే ఆ మధ్యన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత సాయం చేశారు, ఆయనకి కాళ్ళు అది బాగాలేదు అన్నప్పుడు. సో ఇప్పుడైతే ఏకంగా వెంటిలేటర్ మీదకి వచ్చిందన్నమాట పరిస్థితి. కాపాడండి అంటూ ఫ్యామిలీ అంతా అడుగుతున్నారు. మరి మా ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత విష్ణు గారు ఆర్టిస్టులకు అది చేస్తా అని చెప్పారు. మరి ఆయన ఎటువంటి కేర్ తీసుకోకపోవడం అంటే ఎవరికి అర్థం కావట్లేదు. అట్లా ఎవరైనా కానీ ఆయనతో పనిచేసిన యాక్టర్స్ కానీ సో ఎంతో కొంత ఇచ్చి ఆయనకి ఇట్లా పోనీ డాక్టర్స్తో తెలిసిన వాళ్ళు ఉంటే కనీసం ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బు సాయం చేయకపోయినా అట్లా మాట సాయం చేసైనా సో ఏదో రకంగా చేసి ఆయన్ని గట్టెక్కిస్తారని చెప్పి ఫ్యామిలీ అంతా వేడుకుంటున్నారు. అంటే ఆయనకు పూర్తిగా కిడ్నీలు పాడవడం కావచ్చు, ఇంతకు ముందు వరకు కూడా ఆయన డయాలసిస్ పైనే ఉండేది. సో మరి డయాలసిస్ తర్వాత ఇప్పుడు దాన్ని మరింకా కూడా మెరుగుపరిచే విధంగా కూడా డాక్టర్లు చెప్తున్నారంట. డయాలసిసే కాదు ఇంకా కొన్ని చికిత్సలు కూడా చేయాల్సి ఉంది. ఈయన పరిస్థితి మాత్రం ఇప్పుడు ఏమి కూడా చెప్పలేము అనే విధంగా డాక్టర్లు చెప్తున్నారు. అతని కండిషన్ కూడా స్పందించాలి. ఎవరన్నా హీరోలైనా ఎవరన్నా ఇచ్చే ముందు సో ఇచ్చామంటే ఖచ్చితంగా తనకి యూజ్ ఉంటుందా అని చూసి ఇస్తారు. సో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే మరి ఆయన అంతకుముందు తమిళ యాక్టర్కి ఒక ఆయనకి 30 లక్షల దాకా ఖర్చు అయితే ఆయనే చేయించి బ్రతికించారు. ఆయన ఇప్పటికీ చెప్పుకుంటారు ఆయన చిరంజీవి గారు దేవుడు అని చెప్పి. సో అట్లా ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనో, నందమూరి ఫ్యామిలీ అనో ఎవరో ఒక దాతలు ఖచ్చితంగా ఈయనకి ఫ్యామిలీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తేనో ఎవరో ఒకరి ద్వారా మెసేజ్ అందిస్తేనో డబ్బులు అయితే ఖచ్చితంగా ఇవ్వకుండా ఉండరు. మరి ఇక్కడ వాళ్ళకి తెలియటం జాప్యంగా ఉందా లేకపోతే ఏం జరుగుతుంది? కనీసం ఈ సుమన్ టీవీ ద్వారా వాళ్ళు అయినా సరే పైకి తీసుకువెళ్ళి ఆయనకి ఇట్లా పరిస్థితి ఉందని చెప్పి చిరంజీవి గారి దాకా మ్యాటర్ తీసుకెళ్ళినా ఖచ్చితంగా సాయం ఉంటుందన్నమాట. మరి ఇది ఎక్కడో జాప్యం జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ అడిగేది వాళ్ళకి కనపడట్లేదా లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఎవరికి స్టార్స్కి లేదా అనేది మాత్రం తెలియట్లేదు. సో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే తెలిస్తే ఎంతో కొంత కనీసం ఒక 10 లక్షలైనా ఈజీగా ముందు పంపించేస్తారు. సో తర్వాత విషయం ఏంటి కనుక్కుని డాక్టర్లు ఎవరైనా పనికొస్తారని మాట్లాడి పంపిస్తారు. సో మరి ఇలాంటి టైంలో ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా చిరంజీవి గారు ఆర్టిస్టులు అంటే. ఎందుకంటే ఆయన ఒక్కడే పెద్ద దిక్కుగా ఉండి ఇండస్ట్రీ పెద్దగా ఉండి ఆయన తీసుకుంటారు, లీడ్ తీసుకుంటారు కాబట్టి. సో ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా చేస్తే అది పెద్ద మనసు అవుతుంది, వాళ్ళు కూడా పెద్ద అవుతారు ఖచ్చితంగా. అన్నిటికీ చిరంజీవి గారే ఉండి చేయాలని లేదు కానీ. సో మరి ఈయనకి ఈ పరిస్థితి నుంచి ఎవరు బయటకు తీసుకొస్తారు? సో మళ్ళీ ఈయన యథావిధిగా బాగుండి మళ్ళీ నడుచుకుంటా వచ్చి మళ్ళీ సినిమాల్లో చేస్తారని ఆయన ఇష్టపడే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశిస్తున్నారు. కింద కామెంట్స్ ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు అనమాట. సినీ అభిమానులు అంతా కూడా ఫిష్ వెంకట్ గారు లేచి మళ్ళీ సినిమాల్లో నటించాలని. సో మరి కుటుంబం ప్రార్థిస్తుంది, ఆయన ఇష్టపడే వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. మరి ఇప్పుడు ఇంక దాతం ఆ సాయం చేసే వాళ్ళు ఎవరున్నారు, దేవుడు ఏ రూపంలో పంపిస్తాడో నటులను చూడాలి.